హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కరకరలాడుతూ జిగురు లేకుండా కేవలం 10 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ చూపించబోతున్నాను. అదే బెండకాయ వేపుడు. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జిగురు లేకుండా కరకరలాడుతూ టేస్టీగా ఉండే బెండకాయ వేపుడిని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 1/2 కేజీ బెండకాయలను కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు అవసరం అనుకుంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. వీటితో పాటే రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని జల్లించుకొని ఈ బెండకాయ ముక్కల్ని మరోసారి కలపండి. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, జస్ట్ ఇలా పిండి అంతా ముక్కలకు పడితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. దీనిని మీరు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచారంటే బెండకాయ ముక్కలు ఆయిల్ని పీల్చేస్తాయి. ఈ విధంగా బెండకాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయలో యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే ఒక గుప్పెడు పల్లీలు, వీటితో పాటే ఒక 2 కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైతే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒకసారి టాస్ చేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత బాగుందో. దీనిని పప్పుచారులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.